మొత్తానికి దొడ్డుకైతే వచ్చేసాం. అరో సరే బ్యాక్. వెరీ గుడ్. హలో ఫ్రెండ్స్, నేను మీ మధుర స్మార్ట్. ఈరోజు మనం తొందరగా అయితే వచ్చేసాము ఈ దొడ్డికాడికి. అంటే మనం గుడిసెలు వేసుకున్న చోటుకు అన్నమాట. చూడండి ఎలా వస్తున్నాయి లైన్గా. వాటికి నైట్ పూట అయితే కనపడదు రూటు, అందుకని ఇప్పుడు పొగులు కాబట్టి కొంచెం కనిపిస్తుంది కాబట్టి సాయంత్రం టైంలో కనిపించేటట్లు కానీ తీసుకుని వస్తే ఇట్లకే అర్థమైపోద్ది. ఇంకా డైలీ పోయే రూటే కాబట్టి నేరుగా వచ్చేస్తాయి. చూడండి ఎలా వస్తున్నాయి, నేరుగా లైన్గా వస్తున్నాయి. చూడండి ఎంత చక్కగా పద్ధతిగా వస్తున్నాయి. కొన్ని అయితే దొడ్లోకి వెళ్తాయి, కొన్ని ఈ ఒలగట్టిన దాన్ని దొడ్డు అంటాం. ఈ దొడ్లోకి కొన్ని వెళ్తాయి, కొన్ని బయటే ఉంటాయి. మిగతా కొన్ని ఏం చేస్తాయంటే కాసేపు అలాగే కొంచెం బొచ్చారు పెట్టుకుంటే వచ్చే దారిలోనే తడిసిపోతాయి. వచ్చే దారిలో తడిసిపోయింది అందువల్ల కొన్ని దొడ్లోకి వెళ్ళిపోతాయి, కొన్ని బయట చేరి పెట్టుకొని రెక్కలు అట్లా ఎదిలించుకొని కాసేపు తర్వాత వెళ్తాంటే లోపలికి నిదానంగా కొన్ని వెళ్తూ ఉంటాయి. చూసారు ఎలా వస్తూనే ఉన్నాయి, వరుసగా వస్తూనే ఉన్నాయి. ఆడ ఆగం ఇంకా ఒకసారి కదిలిచ్చామంటే ఇట్లా కానీ ఇంటికి కదిలిచ్చామనుకోండి ఇంకా ఆడ ఆగు వస్తూనే ఉంటాయి, లైన్గా వస్తూనే ఉంటాయి. నేనేం చేశానంటే ముందు నేను కూడా వీటితో పాటు వస్తున్నా. తర్వాత వీటికంటే ముందు నేను పరిగెత్తుకుంటా ఈ దొడ్డి దగ్గరికి అయితే వచ్చి నేను మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. వెనకాల చేరి అన్నిటిని మా నాన్న తోలుకొని వస్తున్నాడు కాబట్టి మీకు అది కూడా చూపిస్తాను. నేను వెనకాల చేరి అక్కడెక్కడో తోలుకొని వస్తూ ఉంటాడు బాతుల్ని. చూడండి కావాలంటే బాతులు కన్నా ఆయనకన్నా బాతులే ముందు వచ్చేస్తూ ఉన్నాయి. వాడు కనిపిస్తున్నాడు కదా ఒక చిన్న అది కూడా చూడండి జిమ్ చేస్తున్నాను. ఆయన చెప్పేసి నేను వచ్చేసాను ముందుకి. మా నాన్న చెప్పేసి అయితే ముందుకు వచ్చేసి ఇదిగో అవి వచ్చేటప్పుడు ఎదురు నుంచి నేను వీడియో తీస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. దానికి ముందు అయితే నేను వాటితో పాటు అయితే వస్తున్నాను. నేను ముందే వస్తున్నా, వాటికి ముందు నేను చూసుకుంటూ వస్తున్నాను. తీసుకుంటూ వచ్చి ఇట్లా చూపిస్తున్నాను మీకు వీడియో. అది చూసారా, ఆ బొడ్డోడు వచ్చేసి చందు అనమాట. అతని బొడ్డోడి పేరు రామకృష్ణ అన్న కొడుకు. చాలా అల్లరి పిల్లోడు, బాతులు కూడా తోలేస్తాడు దుడ్లోకి. చాలా అల్లరి పిల్లోడు. ఏదోటి చేయిందే నిద్ర రాదనమాట మా బుడ్డోడికి. ఇప్పుడు ఇది మాకు బాతులు గుడ్లు పెట్టే సీజను. బాతులు గుడ్లు పెట్టే సీజన్లో మేము ఎట్లా చేస్తామంటే మేమే కాదు అందరూ ఏం చేస్తారంటే అక్కడ చీర కట్టున్నాం కదా వాళ్ళకి చీర కట్టున్నాం. బాతులు ఏం చేస్తాయంటే నైట్ టైం ఎర్లీ మార్నింగ్ 4-3 గంటలు స్టార్ట్ చేస్తాయి గుడ్లు పెట్టడం. ఆ టైంలో ఏం చేస్తాయి దొడ్డంతా పెడితే మేము అందరూ తిరిగి ఏరుకోలేం కదా, అందుకని చీర కట్టి పెట్టామనుకోండి ఆ చీర కాడికి వెళ్ళి అన్నీ ఆడబెడతాయి గుడ్లు. మ్యాక్సిమం అన్నీ ఆడబెట్టేస్తాయి. ఈ ప్లేసుల్లో అక్కడక్కడ ఉంటాయి, కానీ చీర కట్టిన ప్లేసుల్లోనే అన్నీ పెట్టేస్తాయి గుడ్లు. వాళ్ళకి చీర కట్టిన చోట సగం అయితే బాతులు గుడ్లు ఆడబెడతాయి. అదే అట్లా వస్తుంది, అది నిలబడి టిక్కని. రా ఏ బ్లాక్బెర్రీ మొత్తానికి దొడ్డుకైతే వచ్చేసాం. అరో సరే బ్యాక్. వెరీ గుడ్. వేరడొచ్చాడురా. హాయ్ చెప్పు, వా చాలే. అందరు చివరిలో చెప్పే మాట చెప్పుడు నేను కూడా చెప్తున్నా, కొంతసారి చేసుకోవాలి. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతవరకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.